నా పేరు హరీష్ రెడ్డి, అది పెద్దదగడ విలేజ్, చిన్నమ్మాయి మండల్, వనపర్తి డిస్టిక్. అంటే మొత్తం ప్రాజెక్టు అంటే మీరు ఫస్ట్ డిపిఆర్ తయారు చేసినారు అంటే బ్యాంకు ద్వారా అనేది ఏం లేదు. ఫస్ట్ మామూలుగా చూసి వచ్చిన అంటే ఏ ఫీల్డ్ అంటే ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ తర్వాత రియల్ ఎస్టేట్ ఆడ ఇదైపోవడం వల్ల ఇంకా ఏదో ఒకటి చూసుకోవాలన్నట్టుగా మనం చూసినాం అనమాట. మనకు రామరెడ్డి అంకుల్ బాగా క్లోజ్, స్నేహ రామరెడ్డి వాళ్ళు, రామేశ్వర్ రెడ్డి, వాళ్ళ సపోర్ట్ ద్వారా పోతే మామూలుగా అయితే ఒక 10-15 మంది షెడ్లు తిరిగితే వాళ్ళు 10,000 మొత్తం 18,000 వరకే పెట్టుకోవచ్చు అని చెప్పిండు. అంటే అట్లా కాదని చెప్పి వాళ్ళని రామరెడ్డి వాళ్ళని అడిగితే 27,000 పెట్టుకోవచ్చు బాబు, 27,000 పెట్టుకుంటే నీకు బ్యాచ్కి సక్సెస్ఫుల్ ఉంటుంది, నీకు తృప్తిగా ఉంటుంది అని చెప్పి. ఇది 28,000 అంటే 27,000 కెపాసిటీ, 1,000 తక్కువ 20,000 పెట్టుకుంటున్నాడు. బఫర్ అంటే ఇప్పుడు కోడికి ఇంత సైజ్ అనేది స్పేస్ అనేది మనం మెజర్ చేసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి. 27,000 తీసుకున్నా కానీ మళ్ళీ దాంట్లో 1,500 పోతాయా ఎంత పోతాయి అనేది అంటే బయట షెడ్కు దీనికైతే చాలా డిఫరెంట్ ఉంటుంది. మోటాలిటీ 100% తక్కువ ఉంటుంది. తక్కువ అంటే ఇంకేముండదు దీనిలో. కోడికి వచ్చే డిసీజ్ అయితే ఒక గురక ఒక్కటే వస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకైనా కానీ చల్లగా ఉంటే గురక వస్తుంది కదా. సో కంప్లీట్ ఆటోమేటెడ్ ఇది, కంప్లీట్ ఆటోమేటెడ్ నుంచి మొత్తం. బయట ఎండ ఇంత 45 degrees ఎంత కొట్టినా మనకి ఇప్పుడు ఏసీలో ఎట్లుంటుందో చల్లగా ఉంటుంది. మనం ఎంత టెంపరేచర్ పెట్టాలి కోడికి మనకి మనం ఇంత ఏం అవసరం లేదు. మొత్తం ఆడ ప్యానల్ బోర్డు ఉంటుంది లాస్ట్కి, ఆ ప్యానల్ బోర్డే మొత్తం కరెక్ట్ టెంపరేచర్ ఒకసారి సెట్ చేస్తే అంటే మనం ఇప్పుడు తెలియదు కానీ మనం బ్యాచ్ కోళ్ళు వచ్చిన తర్వాత లోపల వేడి దాన్ని బట్టి కొంచెం మనం కూడా ఇది చేసుకోవచ్చు. ఆ పిల్లలు ఇచ్చిన వాళ్ళు చెప్తారా ఇంత పెట్టుకోవాలి అంత అని? వాళ్ళు చెప్తారు అంటే మనం ఫస్ట్ మనకు తెలుస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు చిన్నపిల్ల వచ్చింది అనుకో, చిన్నపిల్ల అది ఇబ్బంది పట్టే దాన్ని బట్టి మనం బ్రూడర్స్ ఉన్నాయి, గ్యాస్ బ్రూడర్స్ ఉంటాయి ఫస్ట్లో ఉంటాయి చిన్నవి. నేను గ్యాస్ బ్రూడర్ తీసుకున్నా, చిన్న గ్యాస్ సిలిండర్ పెట్టుకుని. పవర్తో అంటే పవర్తో ఉన్నాయి కానీ అది లైటింగ్తో ఉంది కానీ అది అయ్యేం లేదు. కానీ అది ఓసారి షార్ట్ సర్క్యూట్ అయింది అనుకో మొత్తం వైరింగ్ మొత్తం పోతుంది. మళ్ళీ మనకు కిట్స్ అవి ఎక్కడి నుంచి వస్తాయి? చిక్స్ మనం ఇప్పుడు కంపెనీకి అగ్రిమెంట్ చేసుకుంటే మొత్తం వాళ్ళే. స్నేహ ఇవ్వట్లేదు, స్నేహ వాళ్ళు ఇవ్వట్లేదు. అయ్యేమంటే స్నేహ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రెడ్డీస్ అని మనోడు అని అనుకుని ఫిక్స్ అయితే ఇంకా వాడు మనకు డీటెయిల్గా తీస్తాడు అట్లా. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయన్న, కానీ ఒకటి మనం ఏంటంటే ఇప్పుడు కొత్త కంపెనీ ఏ వచ్చినా కానీ వాడు ఫస్ట్ వాడు ఏంది కంపెనీ వాడిని మనం డీటెయిల్గా స్టడీ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నాం అనుకో, అగ్రిమెంట్ చేసుకున్నాక చిక్స్ వాడే, ఫీడ్ వాడే, మెడిసిన్ వాడే, సూపర్వైజర్ వాడే, డే బై డే వస్తాడు. మన ఇప్పుడు స్కూల్లో మన పిల్లలకి రిపోర్ట్ ఎట్లుంటుందో అది డే బై డే వచ్చి రిపోర్ట్ చిక్స్ ఎన్ని పోతున్నాయి, ఎన్ని చనిపోతున్నాయి ఏందనేది డీటెయిల్ చూసుకుంటారు. మన జాబ్ వచ్చేసి ఏం లేదంటే ఇప్పుడు నేనైనా కానీ ఇప్పుడు పెట్టాను ఇప్పుడు ఇంకా వేరే ప్లాన్ వచ్చింది ఏంటంటే షెడ్ పెట్టినాక ఓ సూపర్వైజర్ని పెట్టి జార్ఖండ్ వాళ్ళకు జార్ఖండ్ వాళ్ళు 2 మాట్లాడినా వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకోవాలి, వాడు చూసుకోవాలి సూపర్వైజర్ నాకు ఇంకా డైలీ అప్డేట్ చూసుకో. 35 days 45 days పడితే ఇంకా నార్మల్ షెడ్కి దీనికి అసలు డిఫరెంటే ఉండదు. నార్మల్ షెడ్ 45-47, ఈసీ కంపల్సరీ 35 to 37, 2.5-3. అంటే ఇప్పుడు నార్మల్ షెడ్లో 6 rupees ఇచ్చిన అనుకో, దీనిలో 12 rupees ఉంటుంది, డబ్బులు ఉంటుంది. డిసీజ్ ఏదైనా ఉంటాయి కానీ కొంచెం ఇంకా మనకి సూపర్వైజర్ ఎప్పుడెప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సూపర్వైజర్ కూడా మేము డిపెండ్ కాకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. ఎందుకంటే నేను పోయిన దాదాపు ఒక 80-80 షెడ్లు తిరిగింటా.
తిరుపతి, అనంతపూర్ చాలా షెడ్లు తిరిగినాయి కదా. సూపర్వైజర్లు ఉన్నారు, సూపర్వైజర్ల కంటే ఓనర్లే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తాళ్ళపల్లి దగ్గర భాస్కర్ రెడ్డి అంకుల్ చెప్పినా కదా అన్న, ఆ అన్న బ్యాచ్ పోయిన క్లీనిక్ ప్రతి ఒక్క కప్పుతోని ఇది ప్రతి ఒక్కటి తీపిచ్చి నీట్గా బ్రష్ చేపిస్తారు. బ్యాచ్ వెయిట్ కూడా ఆయన చూస్తారు, ఏ టు జెడ్ మొత్తం ఆయన దగ్గరుండే చూసుకుంటారు. ఇప్పుడు 35 days తర్వాత బ్యాచ్ వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ మనం ఎంత గ్యాప్ తీసుకోవాలి, మనం నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడం? 15 days 15 days కంపల్సరీ. 15 days ఇదంతా పొట్టు ఫస్ట్ పొట్టుది కొంత. ఈసీ షెడ్లో ఏంటంటే అన్న ఇప్పుడు యాక్చువల్గా 1 yearకి తీయొచ్చు, 1 yearకి తీయొచ్చు, కానీ ఏమంటే మనం డే బై డే దున్నాలి. దీన్ని దున్నితే బాగుంటుంది. సో దీనికి దున్నడానికి ట్రాక్టరా ఇట్లా చిన్నది మనది అది తీసుకోవాలి. తీసుకోవాలి. ట్రాక్టర్ అనుకున్నా కానీ ఆ ట్రాక్టర్ తీసుకోవచ్చు, కానీ దీనిలో పట్టదు. టిల్లర్ మిషన్స్ ఉంటాయి, ట్రిల్లర్స్ ఉంటాయి. వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు కాళ్ళతోనే వెళ్ళిపోతారు. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు ఇదంతా పొట్టు తీసినాక మళ్ళీ బర్న్ చేయాలా, మనం గ్యాస్ బర్న్ చేయాలా? అంటే మట్టి ఉంటే బర్న్ చేయాలి, ఇది బెడ్ కాబట్టి సిమెంట్ బెడ్ కాబట్టి ఏం బర్న్ అవసరం. బర్న్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఆ ఎరువు మనమే అమ్ముకోవచ్చా? ఆ ఎరువు మనమే అమ్ముకోవచ్చు, మనమైనా వాడుకోవచ్చు. పంటలు వేసుకోవచ్చు. ఆ ఎరువు కంటే ఆ ఎరువు ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసి 30,000 ఉంది. సో దీనికంటే మళ్ళీ వాటర్ కదా, దానికి పైప్ లైన్ వస్తుంది, మొత్తం పైప్ లైన్ వస్తుంది, కూలింగ్ ప్యాడ్స్ అనమాట. ఇంకా ఇప్పుడు కూలర్ టైప్, ఇంకా ఇప్పుడు గాలి వచ్చింది అనుకో నీకు చల్ల కూలింగ్ వస్తూనే ఉంటుంది ఇట్లా. దీనికి వాటర్ కూడా అవసరం కదా? వాటర్ అవసరం, అక్కడ సంపు ఉంటుంది, సంపు నుంచి పైప్ లైన్ ఉంటుంది. బోర్ ఎన్ని ఇంచుల బోర్ కావాలి? బోర్ అంటే ఇప్పుడు మన ఇష్టం. ఇప్పుడు వాటర్ మనకి ఇప్పుడు ఒక బావి ఉందనుకో, బావి లేదు అంటే బోర్. ఎందుకంటే కంటిన్యూస్గా మనకు ఈ కూలర్ కంపెనీ వాడు ఏం చెప్తాడంటే మాకేం తెలియదు, బోర్ అవుతావో నువ్వు మేము ఫిల్టర్ నీళ్ళు పెడతావో నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. మేము పిల్ల ఇచ్చినప్పటి నుంచి మాకు మంచి వెయిట్తోనే రావాలి. అదే ఒక 1 inch వాటర్ అయితే సరిపోయేటట్టుంది. 1 inch సరిపోదు కదా, 2.5 ఇంచులు అట్లా ఉండాలి. ఒక బోర్ కంప్లీట్గా అవసరం అవుతుంది ఇక్కడ, దానికి ఫీడ్ అవ్వాలి. ఇప్పుడు 27,000 అంటే 1000 లీటర్స్ ఒక 4 ట్యాంకులు తాగుతాయి. 4,000 లీటర్లు పొద్దున సాయంత్రం మొత్తం 8,000 లీటర్స్. ఇప్పుడు షెడ్ సైజ్ ఎంత? ఇప్పుడు పొడుగు ఎంత ఉంది? షెడ్ సైజ్ వచ్చేసి 420, వెడ్త్ 46. నార్త్ వెస్ట్ వేయరు, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ వేస్తారు షెడ్లు. అవునన్నా, నార్త్ వెస్ట్ వేయరు. నార్త్ వెస్ట్ ఏమైతుందంటే సన్ లైట్ డైరెక్ట్గా పడుతుంటుంది, ఇదేమో ఆ ఎండున మాటలో పడుతుంది, ఈ ఎండు సాయంత్రం అయితే. మిగతా టైంలో టాప్ ఉంటుంది కదా, ఏం కాదు. అట్లా అయితే ఏమవుతుందంటే కంప్లీట్గా ఎండ కొడుతుంటుంది, డైరెక్ట్గా సన్ రైజ్ పడుతుంటాయి అనమాట. దానికోసం ఈస్ట్ వెస్ట్. అదే మనం మొక్కలకు వచ్చేస్తే సౌత్ నార్త్ సౌత్ చేసుకో. ఇప్పుడు ఈ దానిలో ఈ ఈసీ పోల్ట్రీలో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు నా ఏజ్ వాళ్ళే దాదాపు ఒక 40-50 మెంబర్స్ ఉన్నారు. ఈసీ షెడ్లు బిజినెస్లో ఈ తెలంగాణ, మన సిద్దిపేట, కామారెడ్డి, ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు మన ఏరియాలో ఉన్నారు. ఈడ మీరు వస్తుంటే క్రషర్ శ్రీనివాస్ రెడ్డి వనపర్తి అంకుల్ పెట్టిండు. అంటే ఆయన నార్మల్ షెడ్ అయితే దాన్ని ఈసీ కన్వర్ట్ చేసిండు. అంటే ఇంత లెంత్ షెడ్ అయితే వనపర్తి డిస్ట్రిక్ట్లో మనదే, ఇంకెవరిది లేదు. ఈయన క్రషర్ కానే నాసల్ కానీ గుట్ట పైన ఉంది. నాసల్ కానీ గుట్ట పైన ఉంటుంది. మీరు వనపర్తి నుంచి పెబ్బేరుకి వస్తుంటే మీకు చెట్టుకి రోడ్డు కనిపిస్తుంది. ఇంకా ఒక అన్న సాఫ్ట్వేర్ అన్న పెట్టాడు, మన రిలేటివ్ మహేశ్వర్ రెడ్డి అని. ఆ అన్నది ఇప్పుడు 9వ బ్యాచ్ నడుస్తుంది. ఏదుట్లో విలేజ్లోనే. ఇప్పుడు మనకు ఒక బ్యాచ్కి ఎంత ప్రాఫిట్ ఉండొచ్చు? ఏమంటే ఒకరి దగ్గర పని చేయకుండా మనకు ఒక 2 నుండి 3 లక్షలు మిగులుతాయి పర్ మంత్కి వచ్చే ఛాన్స్. 35 daysకి అంటే ఆ 45 days అది కూడా వేసుకోవాలి, 15 days గ్యాప్. అంటే మొన్న ఒక బ్యాచ్ చూసినాం భాస్కర్ రెడ్డి అంకుల్ది. 21,600 పిల్లలు ఇస్తే 21,900 ఇస్తే 21,600 లిఫ్టింగ్ అయింది. బిల్లు వచ్చేసి 10,11,11,000 అయింది.
ఒక్క దానికి ఒక్కటే బ్యాచ్, లక్కీ బ్యాచ్. ఏముంటాయి దాంట్లో లేబరే కదా. ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు, ఒక శాలరీస్ ఉంటాయి, కరెంట్ బిల్ ఒక 60-70 వేలు వస్తుంది, ఫుడ్ ఇంకా మెయింటెనెన్స్ ఇది ఉంటుంది. ఫుడ్ అంతా కమ్మి, దానిలో ఫుడ్, చిక్స్, మెడిసిన్ మొత్తం మనకి ఏమేమి ఇచ్చిండో వాడు మొత్తం పట్టుకొని మైనేజ్ చేసుకునే. అప్పుడు ఆ 10 lakhs లో ఇవన్నీ మైనేజ్ చేసుకొని ఇస్తాడు. 10 lakhs కాకనే అన్ని తీసేయగానే 10 lakhs. అన్ని కలుపుకొని 10 lakhs 11,000 అట్లా. అవునవును సార్. వాడు అన్ని వాడే ఇస్తాడు, జస్ట్ ప్రొటెక్ట్ బర్డ్ని పెంచాలా ఇవ్వాలి అగ్రిమెంట్గా. సో కేజీ మీద ఇంతని ఇస్తాడు. ఏమంటే దాదాపు నేను చూసినప్పటి నుంచి అయితే ఇప్పటివరకు అయితే నార్మల్ షెడ్యూల్ అందరూ ఈసీ షెడ్లకి కన్వర్ట్ అవుతుంది. సో ఇంతే పెట్టాలని ఏం లేదు కదా, ఈసీకి తక్కువ కూడా వేసుకోవచ్చు. తక్కువ పెట్టుకోవచ్చు, కానీ తక్కువ అంటే 350 లెంత్ పెట్టుకోవాలి, 350, 35, 40 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏసీ కూడా చూసుకుంటే ఇక్కడ వరకే పెట్టినాం, కంప్లీట్గా పెట్టలేదు. మరి అక్కడ వరకు వెళ్తుందా, కూలింగ్ వెళ్తుందా? కూలింగ్ వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు సర్క్యులేషన్ ఫ్యాన్స్ ఉన్నాయి, సర్క్యులేషన్ ఫ్యాన్స్ పెడతాం కాబట్టి మధ్యలో అది చాలా ప్రెషర్ ఉంటాయి. కూలింగ్ 1.5 HP ఒక్కొక్క మోటార్, మొత్తం 11 మోటార్స్ ఉన్నాయి, 11 ఫ్యాన్స్. అవి ఒక ఫ్యాన్, ఒక ఫ్యాన్ సెట్ వచ్చేసి 47,000 ఒకటి. మొత్తం ఎక్విప్మెంట్స్ దాదాపు ఒక 25 lakhs అయింది. మరి అక్కడ బర్డ్ పోయే అవకాశం ఉండదు కదా, ఫ్యాన్ దెబ్బ పోదు, కొట్టేస్తుంది. ఈ స్పేస్లోనే పోతుంది గాలి, ఇంకా కిందికి పోదు. కోడి ఇంతనే ఉంటుంది కాబట్టి కోడి ఇంతే ఉంటుంది, ఇంత ఏరియాలో పోతుంది గాలి. ఆ పైపు పైన వెళ్ళొచ్చు. సో లేబర్ ప్రాబ్లం లేదు ఆటోమేటెడ్ కాబట్టి. ఇప్పుడు ఇంకా లేబర్ ప్రాబ్లం లేదు అసలు, అదొకటి అడ్వాంటేజ్. సో ఓన్లీ థింగ్ ఇస్ లైక్ వి జస్ట్ ఫీడ్ ఒకటి క్లీనింగ్ కంపల్సరీ ఎవ్రీడే క్లీనింగ్ అంటే ఏమి ఉండదు, కానీ ఇంకా దున్నడం కొంచెం కాళ్ళతో పొట్టేసుకుంటాం కాబట్టి పొట్టు మీద వేస్తే అది స్మెల్ రాదు, అది ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు గాలి గుంజుతుంటుంది కాబట్టి అది మొత్తం ఎవాపరేట్ అవ్వడం వల్ల. కొద్దిగా కోల్ కూడా వేసుకోమంటారు, కోల్ వేసుకుంటే కూడా. కోల్ దేనికి వేస్తారంటే మన బ్రూడర్లకు కొంతమంది ఇప్పుడు ఆ గ్యాస్ బ్రూడర్ అని ఉంటుంది, గ్యాస్ బ్రూడర్ కాకుండా కొంతమంది వేస్తారంటే డ్రమ్ములు పెట్టి మన కట్టెలు పొయ్యిలాగా పెడితే ఆ డ్రమ్ అనేది హీట్ అవ్వడం వల్ల కోళ్ళకు బ్రూడర్ లాగా అవుతుంది, దానికోసం కోల్ వాడతారు. ఇప్పుడు కాదు, దాదాపు ఇది 8 months 12 months అవుతుంది ఇప్పటికి, 1 year పైన అయిపోయా. ఫండ్ మనదేనా కంప్లీట్గా? లేదు, బ్యాంక్ లోన్ ఇస్తుంది, బ్యాంకు తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఏమైనా సబ్సిడీ ఉందా మన దానికి? సబ్సిడీ లేవు అసలు, దీని మీద అసలు ఏవి సబ్సిడీ లేవు, కంప్లీట్గా లోన్, బ్యాంక్ లోన్ ఇస్తుంది. మనం ఈఎంఐగా తగ్గట్టుగా ఇది చేసుకోవాలి. ఏమన్నా అంటే షూరిటీ పెట్టుకుంటారా లోన్కి? షూరిటీ కంపల్సరీ, ల్యాండ్ తీసుకుంటారు. అంటే ఏమంటే మా చిన్నాన్న ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి బాగా క్లోజ్ కాబట్టి DCC చైర్మన్, ఆ అంకుల్ సహకారంతో అయ్యింది. బంధువు అంటే ఇంకా డాడీ అప్పుడు నుంచి రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ఇంకా అంకులే ఇంకా రెగ్యులర్గా. ఇది కూలింగ్ ప్యాడ్ల నుంచి వాటర్ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. వాటర్ మళ్ళీ రివర్స్ అయిపోయి మళ్ళీ అదే సంపులోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అదే ఇట్లా ఇప్పుడు వాటర్ రొటేట్ అవుతుంది, మళ్ళీ కొత్త వాటర్ అవసరం లేదు. ఓకే, దాన్ని ప్యూరిఫై చేస్తారేమో. ప్యూరిఫై దానికేం ప్యూరిఫై, ఇప్పుడు కూలింగ్ వాటర్ ఎవాపరేట్ అయిపోతే ఆ మందం నింపుకోవాలి అంతే సంపూర్ణం. అన్ని కోంబ ప్యాడ్లు ఇవన్నీ చాలా పెద్దగా ఉంటాయి. ఇంత చల్లగా అయితే మొత్తం చల్ల ఏసీ అయిపోతుంది నాకు తెలిసి. మన చిన్న ఇంతమంది కూలింగ్, ఇది కూలింగ్. సో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఇంచుమించుగా 1 year కంప్లీట్గా పడేటట్టుంది. అంటే ఇంకా దానిలో ఏంటంటే ఒక 4 months రైనీ సీజన్ ఉంది, రైనీ సీజన్ అది కాక ఇంకా ఇప్పుడు లేబర్ దొరకాలి కరెక్ట్ టైంకి. ఇంకా అన్నీ మనం ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేను ఐరన్ తెచ్చుకున్నా, డైరెక్ట్ కంపెనీకి డీల్ చేసుకోవాలా, అన్నీ మనం సొంతంగా రిస్క్ తీసుకుంటే తొందర అయిపోతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా? కంపెనీ వాడు ఏం ప్రొవైడ్ చేయడు, మనం పోతే వాడు ఇప్పుడు కిరాణం షాప్ పోతే మనం బిస్కెట్ ప్యాకెట్ అంటేనే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు, వాడు ఏం చేయడు కదా. అయితే మనకి ఏమేమి పెట్టాలనేది కూడా మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చి మీలానే నేను కూడా ఫస్ట్ దాదాపు ఒక 10-15 షెడ్లు పెట్టిండు, చూసి వచ్చిన ఫస్ట్లో. తర్వాత ఇది కాదు టెక్నాలజీ అని నేను అనంతపూర్ అటు సైడ్ పోతే విండోస్ పెట్టిండు అనమాట సైడ్కి. ఆ విండోస్ ఎందుకు పెట్టినా నేను అడిగితే
ఇప్పుడు సపోజ్ ఒక వానాకాలం ఎండాకాలం ఎప్పుడైనా కరెంట్ ప్రాబ్లం అయిందనుకో విండోస్ తెరుచుకుంటే మేము లెవెల్ పడిపోకుండా ఇదేమో ఇది లిఫ్టింగ్ చేసుకోనికి కోడి డైలీ పెరుగుతుంటుంది ఓకే పెరుగుతున్నప్పుడు ఇట్లా ఎంత హైట్ ఇట్లా హైట్ ఇట్లా తిప్పుతుంటే హ్యాండిల్ మొత్తం లిఫ్టింగ్ అని చిక్స్ ఉన్నప్పుడు గ్రౌండ్లో పెట్టేస్తాను చిన్నగా ఉన్నప్పుడు అదే చిక్స్ వచ్చినప్పుడు ఇవి ఉండవు ఉండవు చిక్స్ వచ్చినప్పుడు ఇంకోటి ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి ఓకే అవి నార్మల్ వే మాన్యువల్ ఫస్ట్ మాన్యువల్ అలవాటు చేస్తే అవి మొన్న గాలి మోడల్ వచ్చినప్పుడు బాగా ఇది అయిపోయినా నాది కాదు ఇంకా నార్కరంలో అయితే ఒక పిల్లోడు వచ్చిండు రోజు రేకులు వేపిస్తున్నా ఆ పిల్లోని 3 సార్లు పోయినాయి మొత్తం ఐరన్ మొత్తం కంపెనీ ఎక్కువ మొత్తం నేనే డైరెక్ట్ మొత్తం ఎంపీఎల్ బ్రాండే వాడిని 100% సిమెంట్ రేకులే స్టీల్కి వెళ్ళిపోతే ఇక వేడి దానికి వేడి ఇక స్టీల్ రేకులు వేసుకుంటే ఇక మనం ఈసీ షెడ్ పెట్టి కూడా వేస్ట్ అయ్యి లేదు అంటే దీనికి అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే మొన్న వర్క్ జరుగుతున్నప్పుడు మా వాళ్ళు ఇట్లనే కిటికీలు డోర్లు తెరచడం వల్ల ప్రాబ్లం అగో అది ప్యానల్ బోర్డు అనమాట ఆడున్నది మొత్తం ప్యానల్ బోర్డు ఇంకా మొత్తం ఇంకా మనకి ఏం సంబంధం లేదు కానీ ఏమంటే మరి ఇప్పుడు మనకు సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాప్ ఎట్లా వేసుకుంటామో మన ఫోన్లో ఒకటి వేసుకోవాలి అదే మొత్తం ఇప్పుడు ఏ మోటార్ నడుస్తుంది అనేది కూడా ట్రాన్స్ఫార్మర్ ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కావాల్సి ట్రాన్స్ఫార్మర్ 35 kV 35 kV ట్రాన్స్ఫార్మర్ 63 kV జనరేటర్ 12 ఉందన్నా ఫ్లోర్ ఒక్కడేనా ఇప్పుడు ఫ్లోర్తోనే మనకు సంబంధం లేమో వాడేం కంపెనీ వాడు వచ్చి ఫ్లోర్ చూడాడు ఏమంటే ఇది ఏమైందంటే ఆ రోజు కొంచెం రఫ్ చేయించాం అనమాట ఎందుకంటే ఇటు సైడు పంది కుక్కులు అవి ఇవి బాగా తిరుగుతాయేమో అని అంటే సైడ్లకు అట్లా బుర్రలు పెడుతున్నాయి అనమాట కోళ్ళు వచ్చినప్పుడు అట్లా బుర్రలు పెట్టినాయి అనుకో ఇబ్బంది అవుతుంది అని ఇవే ఇంకా ఆటోమేటిక్ మొత్తం ఫ్యాన్లు 11 ఫ్యాన్లు దీనిలో 3 ఏమో స్పేరు మిగతావన్నీ రన్నింగ్ అవుతాయి మనం జనరేటర్ వేసుకోని అవసరం లేదు మొత్తం ఆటోమేటిక్ ఇంకా అది కూడా ఆటోమేటిక్ మొత్తం ఆటోమేటిక్ ఇంకా ఓన్లీ ఈ ప్లాంట్ మొత్తాన్ని ఒక్కరితో మెయింటైన్ చేయొచ్చు ఒక సూపర్వైజర్తో అంతే కదా ఆటోమేషన్ అంత ఆటోమేషన్ కాబట్టి చేయొచ్చు కానీ ఆ ఫీడ్ బయనికి మనకు లేబర్ కంపల్సరీ ఎందుకంటే ఒక సైడ్లో మార్నింగ్ దాదాపు ఒక 30 బ్యాగ్స్ వేయాల్సి వస్తుంది 50 kgs ఓకే రిస్క్ ఉంది ఇప్పుడు మీరు ఎంతమంది అనుకుంటారు ఇద్దరు అనుకుంటారా నేను వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతుంటా ప్లస్ సూపర్వైజర్ చూస్తున్నా అంటే మీ సపరేట్గా అంటే మీరే సరిపోతారేమో ఇంకా అంతే ఇంకా సూపర్వైజర్ ఎందుకు మళ్ళీ అనవసరం అంటే అనుకున్నా కానీ ఇంకా మనం ఫస్ట్ దీన్ని చూసుకున్నదాన్ని అదే ఒక లేబర్ని పెట్టుకుంటే మనం యాక్చువల్గా ఇంకా దీనికి సీలింగ్ వస్తుంది అది కవర్ కొనుక్కొచ్చింది అనమాట ఆ కవర్ కూడా పెద్ద ఇదే నాకు తెలుసా ఈడ మనకి ఎట్లా అమ్ముతారో మామూలుగా పట్టా ఇంత అని అమ్ముతారు కదా అది మామూలుగా ఆ పట్ట మామూలుగా ఈడ అడిగితే ఇదే వెయిట్ అడిగితే 1,15,000 చెప్పాను ఈ వెయిట్ పట్ట నేను అది అంటే ఓకే మామూలుగా ఇట్లా ఇంత సైజు కావాలని చెప్పిన ఈడ అసలు లెంత్ లాగా అమ్ముతారు నేను తెచ్చింది 240 రూపీస్ పర్ కేజీ లెక్క అట్లా చేస్తే 60,000 అయిపోయింది అది కూడా కంపెనీకి పోయే తీసుకున్నా బాగా ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అందుకే లేట్ అవుతుంది లేకపోతే అంటే అందుకని కాదు కానీ ఇప్పుడు ఇంత ప్రెజర్ ఇప్పుడు 1,20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం అంటే స్టడీ చేయండి నెక్స్ట్ పెట్టాలనుకుంటే మీరు ఈజీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ పెట్టడం తర్వాత కానీ ఇది ఫస్ట్
సో ఎటు ఎటు పోను ఒక 2-3 లక్షలు మిగులుతాయి అయితే ప్రతి బ్యాచ్. ఎంత లేదనుకున్నా 4 నుంచి 5 కూడా మిగిలొచ్చు అన్న మన లక్. అది కూడా ఏంటంటే చిక్స్ తక్కువ చనిపోవడంతో మనకే ప్రాఫిట్ ఉంటుంది. ఇయర్ ఒక 8 బ్యాచ్ పడతాయి. 8 బ్యాచెస్ ఇస్తాడు. 7 to 8. 8 ఇస్తాడు. 8 ఇస్తాడు. మామూలు షెడ్లకు 7, ఇవి 8. 8 ఒకటి కంపెనీ ఏమన్నా ఏ కంపెనీ టైప్? శ్రీ జయంతి. శ్రీ జయంతి. శ్రీ జయంతి. శ్రీ జయంతి కొత్త బ్రాంచ్. సో ఇదంతా మీరు ఇప్పుడు లోన్ ప్రాసెస్ చేసుకున్నా? లోన్ అంటే 50% లోన్, 50% ఓన్ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఉండండి అవి క్లోజ్ చేసుకో. ఇది ఒక 2 ఎకరాలు ఉంటుందా 3 ఎకరాలు ఉంటుందా? ఎకరా 10 ఉంటుంది మొత్తం. 10 గుంటలు మొత్తం ఎకరం.